మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 108 ఉద్యోగుల సమ్మె ప్రకటనతో దిగొచ్చిన కూటమి ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం స్కిల్ వర్సిటీకి అందరిలాగే ఆదాని నిధులు ఇచ్చారు. 100 కోట్ల విరాళం నిరాకరిస్తున్నట్లుగా సీఎం రేవంత్ వెల్లడి. అదాని వ్యవహారంలో కాంగ్రెస్ ది ద్వంద్వ వైఖరి. అవినీతి బయటకు రాగానే రేవంత్ మాట మార్చారని హరీష్ విమర్శ. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల రికార్డులు స్వాధీనం. ఇంజనీర్ల సమాధానాలపై పీసీ ఘోష్ సీరియస్. తెలంగాణ వ్యాప్తంగా గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. పలు జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో భారత దివ్యాంగుల పరిరక్షణ కమిటీ సభ్యుల నిరసన. తమకు కేటాయించిన సీట్లలో మహిళలు కూర్చుంటున్నారని ఆవేదన. వైఎస్ఆర్ జిల్లా గోపవరంలోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో చోరీ కేసులను ఛేదించిన పోలీసులు. 5 నిందితులు అరెస్ట్. 3 బైక్లు, ల్యాప్టాప్ స్వాధీనం. తిరుపతి ఎస్వీ జూ పార్క్లో బెంగాల్ టైగర్ మృతి. అనారోగ్యంతో మృతి చెందినట్లు జూ అధికారుల వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో గంజాయి కలకలం. చిత్తూరు నుండి ఖమ్మంకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. 3 యువకులు అరెస్ట్. 10.5 కేజీల గంజాయి సీజ్. ఆదేశాలు జారీ చేయలేమన్న న్యాయస్థానం. శబరిమల అయ్యప్ప ఆలయానికి పోటెత్తిన భక్తులు. 9 రోజుల్లో 6 లక్షలకు పైగా దర్శనం. నమోదు. మహా ఎన్నికల్లో మహావికాస్ అఘాడి ఘోర పరాజయం. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నానా పటోలే. శనగలు తిని ఒకే కుటుంబానికి చెందిన 2 మృతి. మరో 2 పరిస్థితి విషమం. అమెరికాలో ట్రాన్స్జెండర్స్ కు ట్రంప్ షాక్. ఆర్మీ నుంచి పూర్తిగా తొలగించే ఛాన్స్. జర్మనీలో జనావాసాలపై కుప్పకూలిన భారీ రవాణా విమానం. 1 మృతి, 3 గాయాలు. లిథువేనియాలోని విల్నియస్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన. అండమాన్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 5 టన్నుల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కోస్ట్ గార్డ్. భీకరంగా మారుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం. పుతిన్ సేనలు 100ల కొద్దీ గ్లైడ్ బాంబులను ప్రయోగిస్తోందని జెలెన్స్కీ ఆరోపణ. బ్రిటన్ వ్యక్తులు యుద్ధంలో పాల్గొంటున్నట్లుగా మాస్కో వర్గాల వెల్లడి. కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్. మరో 2 రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం.